మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో గత వారం రోజులుగా భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్న గుర్తు తెలియని వ్యక్తిని ఈ నెల 4వ తేదీన రాత్రి బస్టాండులో పడుకుని ఉండగా మద్యం మత్తులో కొట్టి చంపిన గ్రామానికి చెందిన మణికంఠ గౌడ్ తిరుపతి రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గత 4 రోజుల క్రితం అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి పోలీసులు సోమవారం నాడు సీసీ ఫుటేజ్ ఆధారంగా గ్రామస్తుల సమాచారం మేరకు 2 నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఒక అన్నోన్ పర్సన్ అంటే అదే ఏరియాలో దాదాపు ఒక నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి తిరుగుతున్నాడు. వేగపండుగా తిరుగుతాడు, ఒక బెగ్గరగా తిరుగుతాడు. అతన్ని ఆ ఊర్లో చిన్న దొంగతనం అయితే ఈయనే దొంగతనం చేసిందని ఆ విలేజ్ వ్యక్తులు గంగిరెడ్డి, తిరుపతి రెడ్డి, తర్వాత మణికంఠ గౌడ్ ఇద్దరు 4వ తారీఖు నైట్ కొట్టారు. వాళ్ళు బండెక్కించుకొని పోయి మళ్ళీ ఎక్కడ దొంగతనం చేసినా చూపించమన్నారు. తర్వాత కొట్టిన తర్వాత ఆడ పడేసిపోయిన తర్వాత తెల్లారి చనిపోతే మనం పోస్ట్ మార్టం చేపిస్తే ఇప్పుడు వాడు కొట్టిన దెబ్బల వల్ల చనిపోయిన తెలిస్తే ఇమీడియట్గా సెక్షన్ ఆర్డర్ చేసి ఇప్పుడు ఈరోజు ఆయన మీద వాళ్ళ ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది.